హల్లెలూయా. ఆయన యందు బలవంతులై ఉండాలి. మనము బలవంతులై ఉండాలి అంటే ఏం చేయాలి అంటే అపవాది తంత్రములను ఎదిరించగలిగిన వారిగా మనము ఉండాలి. మనము అపవాది తంత్రములను ఎదిరించు వారిగా మనము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, మనము పోరాడుచున్నది శరీర సంబంధులతో కాదు, కానీ ఎవరితో పోరాడుతున్నాము? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విశ్వాస జీవితంలో మనము చాలాసార్లు బలహీనులమైపోతూ ఉంటాం. ఇక్కడ దేవుడు మీరు బలవంతులై ఉండండి దేవుని యొక్క మహాశక్తిని బట్టి అని మనకు సెలవిస్తున్నాడు అంటే అర్థము మనము బలహీనులమై ఉన్నాం, మనం బలహీనులమై పోతూ ఉన్నాం. కాబట్టి ఈ బలహీనమైనటువంటి సమయాలలో దేవుడు తన బలమును పొందుకొని దేవుని ఎదుట బలవంతులుగా ఉండడానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజే చూస్తే ఇక్కడ కూర్చున్న మనము కానీ ఇక్కడ నిలబడ్డ నేను కానీ కొన్ని విషయాలలో బలహీనముగానే ఉన్నాము, విశ్వాస జీవితంలో ఉన్నాము, కానీ బలహీనముగానే కొన్ని విషయాలను బట్టి బలహీనముగా ఉంటూ దైవ సన్నిధికి వచ్చే ముందు కూడా కొన్ని మరి పరిస్థితులను మనము ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటి అంటే మీరేం చేయాలి? దేవుని ఎదుట బలవంతులై ఉండాలి. బలవంతులై ఉండాలంటే మీరు ఏం చేయాలి? అపవాది తంత్రములను ఎదిరించు వారిగా ఉండాలి. అపవాది తంత్రాలను ఎదిరించాలంటే మనం ఏం చేయాలో దేవుని లేఖనాలు మనకు సెలవిస్తుంది. అంటున్నాడు కదా, అపవాది దోచుకొనివాడు, దొంగ, అబద్ధములకు జనకుడు, సర్వాన్ని కూడా అది దోచుకునేటటువంటి వాడు అపవాది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము నిలబడాలనుకుంటామో, దేవుని సన్నిధిలో మనం ఎదగాలనుకుంటామో, దేవుని కార్యాలు మనం జరిగించాలనుకుంటామో, దేవుని మనస్సు కలిగి మనము జీవించాలనుకుంటామో, అటువంటి సమయంలో అపవాది ఏం చేస్తుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన పక్కనే చేరి అది మనల్ని ఎంతగానో బలహీనపరుస్తుంది. ఈ బలహీనపరిచే విషయాలను మనం చూస్తే అపవాదే మన ఎదుటికి వచ్చి దాని యొక్క రూపాన్ని చూపించి మనల్ని బలహీనపరచదు, మనల్ని భయపెట్టదు. అంటే ఒక దయ్యములాగనో, ఒక రాక్షస రూపంలోనో, ఒక వికృత రూపంలోనో అది మన ఎదుటకు రాదు. అది డైరెక్ట్గా మనల్ని అటాక్ చేయలేదు, కానీ సులువుగా చిక్కులు పెట్టు పాపములు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతేకాదు, కానీ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, మన చుట్టూ ఉన్న మనుషులు కానీ, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు కానీ, మన ప్రక్కలో ఉన్నటువంటి స్థితిగతులు కానీ, వీటన్నిటిని బట్టి కూడా ఏం చేస్తుందంటే అపవాది మనల్ని బలహీనపరుస్తుంది. అందుకే అపవాది తంత్రములను మనము ఎరిగిన వారిగా ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట ఉండగా సులువుగా చిక్కులు పెట్టే యొక్క పాపములను మనం ఏం చేయాలి? ఎదిరించి గుర్తించి దాని తంత్రములను మనం ఎరిగిన వారిగా మనం బ్రతకాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ అపవాది గురించి కూడా దేవుని వాక్యం ఎంతో క్షుణ్ణంగా మనతో రాయించి పెట్టున్నారు. అదేంటంట, మనం పోరాడుతున్నది ఎవరితో? శరీరులతో కాదు. అంటే మన ప్రక్కనున్న మన భర్తతోనో, భార్యతోనో, అత్తతోనో, మామతోనో, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులతోనో. కొన్నిసార్లు ఏం జరుగుతుంది మన కుటుంబంలో? వాదోపవాదాలు కదండి. భర్త భార్య గొడవలు, లేకపోతే అత్త కోడలకి ఏదో ఒక డిస్కషన్, ఏదో ఒక గొడవ, లేకపోతే మన ప్రక్కింటి వారితో గొడవ, లేకపోతే మనం పనిచేస్తున్న స్థలాలలో మనకి ఎన్నో ప్రతికూలమైన సమస్యల్లో అక్కడ మనకు ఒక అసమాధానం. ఏది చూసుకున్నా కూడా మన విశ్వాస జీవితాన్ని బలహీనపరచబడడానికి అపవాది మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను అదేం చేస్తుంది? తీసుకుంటుంది తన చేతిలోనికి. మనల్ని వాడుకోదు, మన చుట్టూ ఉన్నటువంటి వాటిని వాడుకుంటుంది. మన ఉద్యోగం కావచ్చు, మన యొక్క జీవిత విధానం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, ఏదైనా కానీ ఎక్కడ మనము బలహీనులమై ఉంటామో అక్కడ అదేం చేస్తుందంటే అది తన చేతిలోనికి తీసుకొని మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, నువ్వు పోరాడుచున్నది ఎవరితో తెలుసా? శరీరులతో కాదు, అంధకార సంబంధమైనటువంటి ప్రధానులతోనూ
అధికారులతోనూ అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతోనూ ఇంకా ఆకాశమందు దురాత్మ. ఎస్, మనము లేఖనాల్లోకి వెళ్ళినట్లయితే లూసిఫర్ అనే ఒక దేవదూత, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవదూత, ఎల్లప్పుడూ దేవుని ఆరాధించుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవదూత, దేవదూతలన్నిటిలో కూడా ప్రధానమైనదిగా నిలబడి దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించమని దేవుడు ఏర్పాటు చేసుకుంటే అదేమి చేసింది? దేవుని కంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి అధికారాన్ని కోరుకొని యాటిట్యూడ్ను చూపించి అదేం చేసింది? దేవుని చేత పడద్రోయబడింది పాతాళములోనికి. ఆ పడద్రోయబడినటువంటి దేవదూతలే ఈనాటి అపవాది సంబంధమైనటువంటి, అందుకే వాయుమండలములతోనూ అధికారులతోనూ ప్రధాన దూతలతోనూ ప్రధాన సమూహముతోను అని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, విశ్వాస జీవితంలో నువ్వు బలహీనముగా ఉండడానికి నీ చుట్టుపక్కల పరిస్థితులు నిన్ను అటాక్ చేస్తున్నాయంటే, నీ కుటుంబంలో పరిస్థితులు నిన్ను అటాక్ చేస్తున్నాయంటే, నీ ఆరోగ్య పరిస్థితులు నిన్ను అటాక్ చేస్తున్నాయంటే, నీవు దేవుని సన్నిధిని పోగొట్టుకోవడానికి మరి ఆ యొక్క పరిస్థితులు నిన్ను అటాక్ చేస్తున్నాయంటే, దేవునికి దూరంగా నిలబెట్టడానికి అవన్నీ కూడా నీ మీద ప్రయత్నం జరుగుతున్నాయంటే, ఇది ఏంటో తెలుసా? గుర్తించవలసిందేందో తెలుసా? ఇది అపవాది తంత్రం అని మనం తెలుసుకోవాలి. అందుకే అపవాది తంత్రములను నేను ఎరిగిన వాడిగా ఉన్నానంటాడు. ఆమేన్, హల్లెలూయా. అపవాది తంత్రములను మనము ఎరగాలి ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వాస జీవితంలో మనం ఉన్నప్పుడు, క్రీస్తుని కలిగిన జీవితంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అపవాది కలుగు చేసే దాని తంత్రములను ఎరగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి రాకుండా మనల్ని ఆపుతుందంటే అది అపవాది తంత్రమే. దేవునిలో మనం ఎదగకుండా అది ఆపుతుందంటే అది అపవాది తంత్రమే. ఏది చేసినా కూడా అపవాది ఏం చేస్తుందంటే దేవునికి దూరముగా మనం వెళ్ళిపోవడానికి అది సర్వదా ప్రయత్నాలు చేస్తుంది. యోబును చూసుకున్నట్లయితే యోబు నీతిమంతుడు, యోబు యథార్థవంతుడు, యోబు భక్తిపరుడు. యోబు లాంటి వాడు ఎక్కడా కూడా ప్రాంతంలో లేదని దేవుడే సెలవిస్తున్నప్పుడు అపవాది వచ్చి యెహోవా ఎదుట నిలబడి యోబును గురించి మాట్లాడుతూ యోబును బలహీనపరచడానికి అది ఎలాగూ నిలబడిందో మనందరికీ కూడా తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ యోబు అయితే విశ్వాస జీవితంలో బలహీనుడు కాలేదు, కానీ బలం పొందుకున్నవాడై, దేవుని శక్తిని ఎరిగిన వాడై, తన యథార్థతను గురించి తను ఎరిగిన వాడై అపవాదిని ఎదిరించగలిగాడు. ఎలాంటి పరిస్థితుల్లో? భయంకరమైనటువంటి తనకి ఇక జీవితమే లేదు, తన యొక్క కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయింది, కుమారులు వెడలిపోయారు, ఆస్తులన్నీ పోయినాయి, పశు సంపద అంతా పోయింది, కలిగినదంతా కూడా పోయింది. అయినా పర్వాలేదు, చివరికి శరీరమే కుళ్ళి కృషించిపోయినది, కానీ ప్రాణం ఒక్కటే, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దీపము మాత్రమే ఆయనలో అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, నీవిచ్చిన ఈ ప్రాణము నాలో ఉన్నంత వరకు అంటాడు. అంతేకాదు, కానీ ఈ జీవము నీలో ఉన్నంత వరకు, ఈ జీవం మనలో ఉన్నంత వరకు, మనము సజీవులుగా ఉన్నంత వరకు దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే మహిమపరచగలుగుతాము. కాబట్టి ఈ మహిమ మనలో ఉన్నంత వరకు, ఈ సజీవమైనటువంటి ఈ ప్రాణము మనలో ఆయన ఇచ్చిన వాయువు, ఆయన ఇచ్చిన జీవం అది. ఆనాడు మట్టితో మనిషిని తయారు చేసి ఆయన ఏం చేశాడు? మన నాసికా రంధ్రములో నుండి ఆయన జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఆయన గుర్తుపెట్టుకో, ఈరోజు మనం ప్రాణంతో ఉన్నామంటే ఆయన జీవాయువు మనలో ఉంది కాబట్టే మనము ప్రాణంతో ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే అది వెడలిపోద్దో మనము శవమైపోతాం. అందుకే దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ఆ జీవాయువు మనలో ఉన్నప్పుడు ఆయన పెట్టిన ఆత్మను మనం ఏం చేసుకోవాలంటే సిద్ధపరచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిద్ధపరచబడటానికే ఈ భక్తి జీవితం, ఈ సిద్ధపరచబడడానికే దేవుడు తన రక్తముతో మనల్ని కడుక్కొని ఆయన క్రయధనముగా తన ప్రాణమును చెల్లించి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అలా చేసుకొని ఈ వాక్యము ద్వారా, తన మాటల ద్వారా మనము తప్పిపోకుండా, మనము ఆయనకు దూరస్తులు కాకుండా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే మాటికి మనల్ని హెచ్చరిస్తూ, మాటికి మనల్ని ఆదరిస్తూ, మాటికి మనల్ని సరిచేస్తూ ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది తంత్రములు మనము
వెరిగిన వారమై ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు, నేను చాలామంది బిడ్డలు వచ్చి నా దగ్గర కొన్ని విషయాలు చెప్తూ ఉన్నప్పుడు వారిని ఆదరించడానికి మొదటిగా కొన్ని మాటలు చెప్పినా అది ఎక్కడ నుండి వచ్చిందో, దాని బీజం ఏమై ఉన్నదో దేవుడు నాకు వెంటనే బయలుపరుస్తున్నప్పుడు, ఎస్ ఇది కాదమ్మా, ఇది ఇలాగ వెళ్ళాలి, ఇది ఇలా చెయ్యాలి అని చెప్పేసి, గుర్తుపెట్టుకోండి, అపవాది కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి అది సర్వదా ప్రయత్నాలు చేస్తుండదు. ఎప్పుడు కూడా అపవాదికి యవ్వన బిడ్డలే టార్గెట్. ముసలోళ్ళ దగ్గరికి పోతుంది, ఎందుకంటే దాని వల్ల ఏమీ ఉండదు. యవ్వన బిడ్డలను అది ఏం చేస్తుందంటే టార్గెట్ చేస్తుంది. యవ్వన బిడ్డల కుటుంబాలలో అది విచ్ఛిన్నము చేయడానికి సర్వదా దాని యొక్క ప్రయత్నాలు. ఈనాడు చూస్తుంటే ఎంత భయంకరంగా ఉందో లోకము చూడండి. లోకస్తులైతే చెప్పుకోవచ్చు, కానీ ఒక క్రీస్తుని నమ్ముకున్నటువంటి కుటుంబాల్లో కూడా చాలా అసమాధానములు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అంటే కారణం ఏంటంటే ఇవన్నీ కూడా అపవాది తంత్రములు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనం ఈ అపవాదిని ఎదిరించగలగాలి. ఏం చేయాలండి? మనము ఈ అపవాదిని ఎదిరించగలగాలి. ఈ అపవాదిని ఎదిరించినప్పుడు దేవుని ఎదుట మనం శక్తిమంతులుగా ఉంటాం. అపవాదిని ఎదిరించినప్పుడు దేవుని ఎదుట మనం బలవంతులుగా మార్చబడతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ అపవాదిని ఎదిరించడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి లేఖనాల్లో చూద్దాం. అంటున్నాడు కదా, వీటన్నిటిని కూడా ఎదిరించడానికి దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆమేన్. చూడండి ఎంత అద్భుతమైన మాట ఏంటంట, సర్వాంగ కవచం. ఏమిచ్చాడో చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి అసలు ఆయన కవచమునే మనకిచ్చి దాన్ని ధరింప చేసి మనకి ఆయన సంరక్షణలో మనం ఉంచుకుంటున్నాడు. ఆయన మనల్ని ఆయన రక్షణలో పెట్టుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఏది ఇవ్వకుండా ఉండలేదు. ఆయన ఏది ఇచ్చాడో మనం తెలుసుకొని బ్రతకాలి. అది తెలుసుకోవాలంటే నీకు వాక్య ధ్యానం ఉండాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. వాక్యంతో నీ జీవితం ఉంటే దేవుడు ఏమేమి ఇస్తున్నారో మనము ఎరగగలుగుతాం. దేవుడు ఇక్కడ మనకి ఆయన ఎదుట శక్తి పొందుకున్నట్టుకు, ఆయన ఎదుట బలము పొందుకున్నట్టుకు ఆయన మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సైనికుడు యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు, ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఒక సైనికుడు యుద్ధము చేస్తున్నప్పుడు సైనికుడు ఊరికనే వెళ్ళడు. యుద్ధోపకరణములన్నిటిని కూడా ధరించుకుంటాడు. ఉట్టి చేతులు తేల్తారండి ఎవరైనా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులు తేల్తారా? ఉట్టి చేతులతో వెళితే మనం అక్కడ ఏమీ చెయ్యలేము. కాబట్టి ఒక సైనికుడు యుద్ధానికి వెళుతున్నప్పుడు యుద్ధోపకరణములన్నిటిని కూడా యుద్ధము చేసే అన్నిటినీ పెట్టుకుంటాడు. దానితో పాటుగా తనకు అపాయము జరగకుండా కొన్ని వస్త్రాలు ధరించుకోవడం, కొన్ని ఏమంటారు, కొన్ని వస్తువులను వేసుకోవడము చేస్తారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎఫెస్సి సంఘానికి పౌలు గారు రాస్తున్నప్పుడు, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు చెరలో ఉన్నప్పుడు రాశాడు. చెరలో ఉన్నప్పుడు రాసినప్పుడు అక్కడ వారందరినీ కూడా గమనిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎవరుంటారు అక్కడ చెరలో? ఎవరుంటారండి? ఇక్కడ ఎవరుంటారు? పోలీస్ స్టేషన్లో ఎవరుంటారు? నేరస్తులతో పాటు ఎవరుంటారు? పోలీసులు ఉండరా? ఏంది లక్ష్మి, నువ్వు కూడా చెప్పకపోతే ఎట్టా? పోలీసు భార్య అయి ఉండి పోలీస్ స్టేషన్లో ఎవరుంటారు? నేరస్తులు ఉంటారు, పోలీసులు కూడా ఉంటారు. పోలీసులు ఎలా ఉంటారు? వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుంది? ఊరికే మనలోకి ఒక ప్యాంట్ షర్ట్ వేసి తిరుగుతూ ఉంటారా? తిరిగితే ఏం చేస్తాడు? ఎవడో ఒకడు ఉంటాడు, మంచి తెలివి టాలెంట్ కలిగినటువంటి నేరస్తుడు, చట్టక్కున ఏం చేస్తాడు? తప్పించుకొని వీళ్ళు ఊరికే పోతే ఏం చేస్తాడు? వాళ్ళు ఎదురాడి వీళ్ళనే చాలా సంఘటనలు కూడా జరిగాయి. అందుకే ఆ రక్షక భటుడు ఏం చేస్తాడంటే, రక్షణ కలిగినటువంటి పైన ఒక క్యాపు, చేతిలో ఒక లాఠీ, ఇక్కడ ఒక పిస్తలు కదా అండి, ఇవన్నీ కూడా పెట్టుకొని తన వస్త్రధారణ ఎలా ఉంటుందంటే పరిగెత్తడానికి ఈజీగా, మనలాగే అయ్యయ్యో తగిలించుకుంటే వారితో పాటు పరిగెత్తడానికి కష్టం కాబట్టి వారికంటూ ఒక ప్రత్యేకమైన, అందుకే యూనిఫామ్ ఇచ్చేది, అలాగా ఉంటాడు. కాబట్టి పౌలు గారు కూడా అక్కడ ఆ చెరలో ఉన్నప్పుడు కొన్నిటిని గమనిస్తూ అక్కడున్నటువంటి పదములతోనే అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టే సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట చెప్తూ ఉన్నప్పుడు నేను విన్నాను. ఏం చెప్పారంటే ఆ తండ్రి గారు, నీకు ఏ ఆలోచన వచ్చినా కూడా దేవునిలో ఆలోచన అంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే నీ మూలం ఏమై ఉండాలంటే యేసయ్య అయి ఉండాలి. నువ్వు ఎవరన్నా ఒక వ్యక్తినే చూస్తున్నావంటూ, ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, ఒక వ్యక్తి బలపరచబడుతున్నాడు, ఒక వ్యక్తి సరే ఒక మ్యూజిక్లో ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా ఫస్ట్కి వెళ్ళిపోయాడు, చాలా ఉన్నతంగా ఉన్నాడు. కానీ నువ్వు ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు నీకేం రావాలి? ఎస్,
ఈ వ్యక్తి లోక సంబంధమైన వాటి కొరకే ఇంతగా ప్రయాసపడుతూ ఇంత కష్టపడి ఎక్కడికో వెళ్ళి లోకము చేత ఇంతగా కొనియాడబడుచున్నాడే, ఆత్మీయ జీవితంలో కూడా నేనంత ప్రయాసపడితే, నేనంత కష్టపడితే, నేను అన్ని గంటలు ప్రార్థన చేస్తే, అన్ని గంటలు వాక్యాన్ని ధ్యానిస్తే, అంత ఆశతో నేను బ్రతికితే నేను కూడా ఎక్కడో ఆత్మీయ జీవితంలో ఉంటాను కదా. అంటే ఈ ప్రతి విషయంలో కూడా మన మూలం ఏమై ఉండాలంటే మన యేసయ్య ఉండాలి. ఎట్లా మనం ఎదగాలి, ఎట్లా మనము ఆయనతో బలం పొందుకొని ఉండాలని ఒక దానిలో మనము బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏమిటో ఇక్కడ మనము చూద్దాం. ఈ సర్వాంగ కవచంలో 6 ఉన్నాయి. ఏమున్నాయండి? 6 రకాలైనటువంటి ఉపకరణములు ఉన్నాయి. అవి మనము చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే, దేవుడిచ్చు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎలాగనగా ఏమిటి ఈ సర్వాంగ కవచం ఏమిటి అనగా, మొదటిది వచ్చేసి మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని. ఫస్ట్ చాలు, మొదటిగా నడుమునకి ఏం కట్టుకోవాలంట? సత్యం అనే దట్టి కట్టుకోవాలి. మీరు చూసినట్లయితే రాజుల కాలములో రాజుల యొక్క సైన్యములు పైనుండి కింద వరకు కూడా వారి వస్త్రాల్ని వేసుకున్నప్పుడు మధ్యలో ఏం చేస్తారంటే ఇక్కడ ఒకటి కట్టుకుంటారు, ఇక్కడ ఒకటి దట్టి, నడుముకు కట్టుకునే దానిని దట్టి అంటారు. ఈ దట్టి కట్టుకున్నప్పుడు ఆ వస్త్రములన్నీ కూడా అటు ఇటు చెల్లా చెదరవ్వకుండా ఆ వస్త్రములన్నీ కరెక్ట్గా ఉండడానికి ఈ దట్టి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము కూడా మరేం చేయాలి అంటే సత్యం అనే దట్టిని మనము నడుముకు కట్టుకోవాలి. ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే నడుము దేనికి సాదృశ్యం అంటే మనస్సుకు సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనస్సును మనము దేవుని చేత కట్టుకోవాలంటే సత్యము చేత మనము ఈ మనస్సును కట్టుకోవాలి. సత్యం ఏమై ఉన్నది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే కదా నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నానని లేఖనాలు సెలవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నడుము అనే మనస్సుకు మనం ఏం చేయాలంటే సత్యం అనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క వాక్యమును మనము కట్టుకునే వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్క ఆత్మీయమైనటువంటి సైనికుడికి, అంటే లోక సంబంధమైనటువంటి సైనికుడు ఎలాగైతే ఒక మంచి ప్రిపరేషన్తో, ఒక మంచి సిద్ధపాటుతో ఎలాగైతే ఉంటున్నాడో, ఆత్మీయ యుద్ధము, మనము ఆత్మీయ పోరాటంలో ఉంటున్నాం. తెలుసా మీకు? ఉన్నాయా మీకు ఆత్మీయ పోరాటాలు? ఒక విశ్వాసి నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసించి రక్షణ పొందారంటే లోకములో ఉన్న వారి వలె మనము సంతోషముగా ఎప్పుడు ఒక పోరాటం మనముకు. అందుకే అంటాడు కదా అపోస్తలుడైన పౌలు గారు, లోపట పోరాటములు బయటకి యుద్ధములు. దావీదు గారు అంటారు కదా, నా వేళ్లకు పోరాటములు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయమైన పోరాటములో, ఈ ఆత్మీయమైన యుద్ధములో మనము జయము పొందుకోవాలంటే, ఈ ఆత్మీయమైనటువంటి యుద్ధాన్ని మనము గెలవాలి అంటే మనం ఏం చేయాలంటే ఇదిగో ఈ సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచములో మొదటిగా ఉండేది ఏమిటంటే నడుమునకు సత్యం అనే దట్టిని మనము కట్టుకోవాలి. ముందుగా మన మనస్సును కట్టుకోవాలి. మన మనస్సును దేవునితో కట్టుకోవాలి. మన మనస్సు దేవుని నుండి అటు ఇటుకు పోయేదిగా ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు మనం ఏమంటామంటే దేవునిలో మనము నిలకడగా ఉండగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సైనికుడికి కూడాను ఈ దట్టి అవసరమై ఉన్నది. ప్రతి సైనికుడికి ఈ దట్టి అవసరమై ఉన్నది. లోకములో ఉన్న సైనికుడికి ఈ దట్టి ఎలా అవసరమో, ఆత్మీయమైన సైనికులుగా ఉంటున్న మనకు కూడా ఈ దట్టి మనకు అవసరం ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మనకి ఇటువంటి ఆత్మీయ వస్త్రాలను మనకి ఇచ్చాడు. యేసయ్య మనకు ఆత్మీయ వస్త్రాలను ఇచ్చాడు. ఈ వస్త్రములను మనం ఏం చేయాలి? ధరించుకున్న వారమై మనము ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటిగా నీ నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకో. విశ్వాస జీవితంలో నువ్వు బలహీనపడకుండా ఉండాలంటే, విశ్వాస జీవితంలో నీవు సాతానుకు చోటు ఇవ్వకుండా ఉండాలంటే, సాతాను ఎదిరించగలగాలంటే, సాతాను నువ్వు జయము పొందుకోవాలంటే దాని మీద నువ్వు ఈ యొక్క సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచములో నీ నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత రెండవదిగా నీతి అనే మైమరుపును
ఆమె నీతి అనే మైమర్పును. మన నీతి ఏమై ఉన్నదండి? మన నీతి యేసయ్యే. మన నీతి ఏమిటి? ఆయన యందు విశ్వాసము కలిగి ఉండడాన్ని బట్టి మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాం. పాత నిబంధనలోనికి మనం వెళితే ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను అనుసరించుట నీకు నీతి అని లేఖనాలు సెలవిస్తున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కూడా నీవు అనుసరించినప్పుడు, ఇవన్నీ కూడా నువ్వు పాటించినప్పుడు లోకములో నీవు నీతిమంతులుగా కనపడతావని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు కానీ లోకము నిన్ను చూసి భయపడుతుందట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నీతి అనే మైమర్పును మనము ధరించుకోవాలి. ఈ నీతి అనే మైమర్పు కింద మన యొక్క హృదయము, మన యొక్క మనస్సు కూడా ఉంటుంది. హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన మనస్సును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు వ్యాధి, ఘోరమైన వ్యాధి కలిగినదని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే హృదయంలో నుండి వచ్చే ప్రతి తలంపు కూడాను ఆమేన్, హల్లెలూయా, మనము కడుపులోనికి వెళ్ళేటప్పుడు కాదు కానీ అది లోపలికి వెళ్ళిందంటే మరలా తిరిగి బయటకు వస్తుంది. కానీ హృదయంలో నుండి వచ్చే ఆలోచనలు బహు చెడ్డవి కాబట్టి అవి బహు, అందుకే హృదయము చాలా. కానీ యేసయ్య అంటాడు కదా, నీ హృదయమే నాకు. ఏంటండి అస్సలు ఆయన ప్రేమ? అది చెడ్డదని చెప్తూ మరలా దాన్ని నాకు కావాలి అనడం ఏంటి? కానీ ఆయన ప్రేమదే. చెడ్డదైన ప్రతిదాన్ని ఆయన స్వీకరించుకొని దాన్ని మంచిదిగా చేయడమే ఆయన లక్షణము. అందుకే ఆయన గొప్ప దేవుడయ్యాడు ఈ లోకంలో. ఆమేన్. అందుకే గొప్ప దేవుడిగా పిలువబడుతున్నాడంటే కారణం ఏమిటో తెలుసా? అందరూ మంచిదాని యొద్దకు పోతారు, అందరూ మంచిది కావాలనుకుంటారు, అందరూ మంచిదాన్ని అప్రిషియేట్ చేస్తారు. కానీ మన యేసయ్య అయితే మాత్రం చెడిపోయిన దానినే కావాలనుకుంటాడు, చెడిపోయిన దానిని బాగు చేయాలనుకుంటాడు, చెడిపోయినటువంటి దానిని ఆయన దగ్గరకు తీసుకుంటాడు, హత్తుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అసహ్యమైన దానిని కూడా ఆయన దగ్గరకు తీసుకుంటాడు. దట్ ఈస్ జీసస్ లవ్. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా చూసుకున్నట్లయితే మనము ఏం చేయాలి? నీతి అనే మైమరుపు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మూడవదిగా చూసుకున్నట్లయితే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. ఆమేన్. మూడవదిగా మన పాదములకు సమాధానమైనటువంటి ఒక సిద్ధ మనసు అనే జోడిని మనము, హల్లెలూయా, మన పాదాలకి ఏం కావాలండి? సిద్ధ మనస్సు అనేటటువంటి ఒక జోడును మనము తడుక్కోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది, ఈ సిద్ధ మనస్సు అనేది ఒక స్థిరమైన పునాది. ఈ యొక్క పాదములు మనకు స్థిరముగా నిలబడడానికి ఈ సిద్ధపాటు కలిగినటువంటి ఒక జోడును మనము ధరించుకున్నప్పుడు ఇది మనకొక స్థిరమైన వారుగా మనము నిలవబడతాం. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, కొన్ని చెప్పులు వేసుకుంటే అవి ఏమవుతాయి? చాలా జారిపోతూ ఉంటాయి. కొన్ని చెప్పులు వేసుకున్నప్పుడు కింద గ్రిప్పుగా ఉండి అది ఎంత బురదలోకి వెళ్ళినా, ఎంత జారుడులోకి వెళ్ళినా అవి మనం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క మన విశ్వాస జీవితంలో కూడా మనము జారి పడిపోకుండా ఉండాలంటే క్రీస్తు అనే పునాది మీద మనము, ఆమేన్, హల్లెలూయా, ఆ పునాది క్రీస్తు కాబట్టి క్రీస్తు అనే పునాది మీద మనం ఏం చేయాలి? కట్టుపడాలి. ఆ సిద్ధ మనస్సు అనే జోడిని మనం ధరించుకొని ఆయన మీద మనము నిలబడగలగాలి. ఆయనలో మనము నిలబడగలగాలి. ఆయన మీద కాదు కానీ ఆయనలో మనము నిలబడగలగాలి. ఈ సిద్ధ మనస్సు అనేది మనకి ఎప్పుడు కూడా ఒక సిద్ధపాటి విశ్వాస జీవితానికి మనకు కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వేయబడినటువంటి పునాది క్రీస్తేసే. వేయబడిన పునాది మీద మనం ఏం చేయాలి? నిలబడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా సిద్ధ మనస్సు మనకు కావాలి. సిద్ధ మనస్సు, హల్లెలూయా. అందుకే ముందుగా మనకు సిద్ధపాటు కావాలి. దైవ సన్నిధికి రావాలన్నా, దేవుని కార్యాలు జరిగించాలన్నా, మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కూడా ఒక సిద్ధపాటు కలిగిన జీవితం లేకపోతే ఎవ్వరు కూడా ఎదగలేరు. ఒక సిద్ధపాటు కలిగిన అంటే నేను ఈ టైంకి లేవాలి, నేను ఇది చదవాలి, నేను ఇదిగో ఇది చెయ్యాలి, దీన్ని పొందుకోవాలి, నేను ఇలా ఉంటే దీన్ని చేయగలుగుతాను. గొప్ప ర్యాంకులు అందరు కొట్టే వాళ్ళు ఎలా ఉంటారు? ఒక ప్లాన్ ప్రకారంగా స్టడీని వారు
వేసుకుంటారు, అలా చదువుతారు. అలా చదివినప్పుడు కొంతమంది ఇంటర్వ్యూలు మీరు చూడటంలా ఐఏఎస్ పిల్లలు చాలామంది వాళ్ళు ఎలా మీరు చదివారు, ఎలా మీకు ఈ ర్యాంక్ వచ్చిందని చెప్తున్నప్పుడు, ఇదిగో నేను ఈ ప్రణాళిక వేసుకున్నాను, ఇదిగో ఇన్ని గంటలు చదివాను, ఇదిగో ఇన్ని గంటలు కూడా ఇలాగూ చదివానని ఒక సిద్ధపాటు. మన ఆత్మీయ జీవితాలకు కూడా మనకు ఒక సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు లేకపోతే, ప్రణాళిక లేకపోతే జీవితంలో మనము సక్సెస్ అవ్వం. తప్పకుండా సిద్ధపాటు మనకి కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సిద్ధ మనసు అనే జోడిని మనము ధరించుకోవాలి. 4వదిగా చూసుకున్నట్లయితే విశ్వాసము అనే ఆమేన్. ఆ డాలు అనేది ఎక్కడుంటుందంటే, మీరు చూస్తూ ఉంటారు కదా, సైనికుడు మనం చూస్తే ఇలా పట్టుకుంటాడు. అది ఇంత పెద్ద వెడల్పు, ఒక పెద్ద చాటలాగనో ఒక పెద్ద రేకులాగనో ఇలాగా ఉంటుంది. దాన్ని పట్టుకున్నప్పుడు ఆ యొక్క యుద్ధము చేసేటప్పుడు కత్తులు ఇలా ఆడిస్తున్నప్పుడైనా, లేకపోతే ఏదైనా బాణములు వేస్తున్నప్పుడైనా దాన్ని ఇలా పెట్టుకున్నప్పుడు అది దానికి తగిలి మనిషి సేఫ్ సైడ్లో ఉంటాడు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ విశ్వాసము అనే డాలు మనల్ని సురక్షితముగా ఉంచుతుంది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట ఉంటుంది కదా, అది మనల్ని ఏం చేస్తుందంటే దుష్టుని యొక్క అగ్ని బాణముల నుండి మనల్ని ఏమేస్తాడు దుష్టుడు? అగ్ని బాణములు వేస్తున్నాడా? చెప్పండి, వేస్తున్నాడా? ఏంది అబ్బా, అందరికి ఏమి లేదా? దుష్టుడి యొక్క ఏమీ మీకు ఎక్స్పీరియన్స్ లేదా? బోల్డ్ ఉంటుంది, ఇంట్లో పోతే పడేడుస్తూ ఉంటారు కదా. అవన్నీ వేసేది ఎవరు? దుష్టుడే, అపవాదే. ఆ అగ్ని బాణములను మనము తప్పించుకోవాలి అంటే విశ్వాసము ద్వారా మాత్రమే తప్పించుకోగలం. అందుకే భక్తుడు ఇక్కడ విశ్వాసాన్ని దేవునితో పోల్చాడంటే డాలుతో పోల్చాడు. విశ్వాసం ముందు ఏది కూడా నిలవదు. అపవాది కలుగు చేసే ఏది కూడా. నేను మన పిల్లల్ని కొంతమందిని చూస్తున్నప్పుడు బాగానే ఉంటారు, బాగానే చేస్తారు, కానీ మాట్లాడేటప్పుడు ఎంత బలహీనమో, ఎంత విశ్వాసమో, ఎంత అసలు డిప్రెషన్ లాగా. నాకు అసలు అది నచ్చని పాయింట్. అది నాకు అస్సలు నచ్చదు. దేవుడు మనకి ఇంత కృపను చూపించి, దేవుడు మనకి ఇంత శక్తినిచ్చి, దేవుడు ఇలాగ మాట్లాడుతూ ఇదిగో నేనున్నాను 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 అని ఆయన చెప్తూ ఉంటే కూడా మనము ప్రతికూలమైనటువంటి సమస్యలను బట్టి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి మనము చాలా బలహీనమై పోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇది చేస్తాడు, దేవుడు నాకు ఇది ఇస్తాడు, ఇది దేవుని నామాన్ని బట్టి, ఆయన బలమైన నామాన్ని బట్టి నేను పొందుకుంటాను. ఎందుకంటే ఆయన బాహువు గొప్పది, ఆయన కుడి చెయ్యి గొప్పది, ఆయన హస్తము గొప్పది. ఆయన చేసిన కార్యములు బిఫోర్గా చూసుకుంటే మా ఎదుట ఎన్నో ఉన్నాయి, మా జీవితాల్లో ఉన్నాయి, మా పితరుల జీవితాల్లో ఉన్నాయి, ఇంకా మా ముందు అనేక దైవజనులు మాకు సాక్షులుగా ఉన్నారు. అలాగనే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో గొప్ప సాక్ష్య సమూహాలు మనకున్నాయి. అలాంటివన్నీ మనం గుర్తు చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే బలహీనమైపోయి లాస్ట్గా అది ఎక్కడికి వెళ్తుంది? డిప్రెషన్కి వెళ్ళిపోయి నేను ఇంకేం చెయ్యలేను, ఇక నాకు ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నాకు ఏ ఉద్యోగం రాదు, ఇక మా ఇంట్లో ఈ యొక్క అపవాది ఇంక మా ఇంట్లో ఈ అసమాధానమే, ఇక మేము ఎదిగేది ఉండదు, మా బ్రతుకు ఇక్కడే, మేము ఇంతే అని చెప్పేసి అంతే అని చెప్పేసి ఆ బలహీనమైనటువంటి ఆ స్థితిలో ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే విశ్వాసములో లోపము కలిగి ఉంటున్నారో, భక్తిహీనత అని ఇక్కడ చెప్పొద్దు, కానీ విశ్వాస లోపము, రక్తహీనత ఉన్నప్పుడు మరి మనిషి ఎంత అనారోగ్య పాలవుతాడో, రక్తము లేకపోతే మనిషికి ఎంత బలహీనత వస్తుందో, విశ్వాసము లేకపోయినా నువ్వు విశ్వాస జీవితంలో అంత బలహీనురాలుగా మార్చబడతావు. విశ్వాసము కావాలి ప్రతి విషయంలో కూడా. నా దేవుడు చేస్తాడంతే. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నా దేవుని ఎదుట నేను నిలబడుతున్నాను, నా దేవునితో నేను ఒక తీర్మానంలో ఉన్నాను, నా దేవుడు నాకు చేయగలిగిన సమర్థుడు, ఆయన ఇచ్చిన ఏ వాగ్దానం ఆయన నెరవేర్చకుండా ఉండలేదు, ఇదిగో దేవుడి కార్యము జరిగిస్తాడు అని ఏం చేయాలంటే నమ్మాలి. అందుకే విశ్వాసములకు తండ్రి ఎవరు? అబ్రహాము గారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును బట్టి ఆయన దేవుని మాట నమ్మాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అది మామూలు విశ్వాసము కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమీ లేనప్పుడు దేవుడు చేసిన వాగ్దానము చూడు, ఈ దేశాన్ని, ఈ కనాను దేశాన్ని, నీకు అప్పగించినటువంటి దేశాన్ని నీ పిల్లలకు స్వాధీనము చేస్తానంటే ఆయనకి ఏమన్నా అప్పుడు పిల్లలు ఉన్నారా? లేనే లేదు. అప్పుడేమన్నా చెప్పాడా దేవుడు? పోనీ నీకు ఇస్తాను పిల్లలని చెప్పలేదు.
కానీ నువ్వు ముందు కనానికి వెళ్ళు, కనానికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇస్తానన్నాడు. ఇస్తానన్న తర్వాత ఇక ఆయనకి పిల్లలు లేరు. ఏంటిది అని లోపల మదన పడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. కానీ మరలా దేవుడు వచ్చి మాట్లాడాడు, ఆ మాటని నమ్మాడు. అది ఆయనకు విశ్వాసం. ఆయన ఇంకా అది నీతిగా ఎంచబడింది. ఏమీ లేని సమయంలో ఆయన మాట చేస్తుందండి అద్భుతకాయ. ఆయన మాట చేసేది, ఆయన మాట పలకగానే ఏమవుతుంది, గొప్ప కార్యాలడా జరిగించబడతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది యొక్క అగ్ని బాణముల నుండి మనము తప్పించబడాలి అంటే విశ్వాసం అనే డాలును మనము ధరించాలి. మన చేతిలో విశ్వాసం అనే డాలును మనం పెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను పట్టుకోవాలంటే విశ్వాసమే మనకు ఆధారం. మన జీవితంలో ఎదగాలంటే మనకు విశ్వాసమే ఆధారము. ఆమేన్, ఆమేన్. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండట. ఓ హల్లెలూయా. అవిశ్వాసమే అగ్నిబాణమని గుర్తుపెట్టుకోండి. దుష్టుడు వేసే అగ్నిబాణం ఏంటి? అవిశ్వాసమే. అవిశ్వాసములోనికి తీసుకెళ్ళిపోతాడు. దేవునిలో నిన్ను బలపరచకుండా చేస్తాడు. ఇంకేముందిలే, ఇదేమి జరిగిద్దిలే, ఇంకెలాలే అని అన్నప్పుడు ఇక పాతాళంలోనికి మనము వెళ్ళిపోతాం. కానీ అది కాదు. కానీ నా దేవుడు విశ్వాసములకు కర్త, దానిని కొనసాగించే ఆయన వైపు నేను చూస్తున్నాను. నా దేవుడు నాకు జరిగిస్తాడు. ఆమె నా యొక్క ప్రారంభ దినాలలో, నేను రక్షణ తీసుకున్న ప్రారంభ దినాలలో నేను ఎక్కువగా చదివింది ఏమిటి అంటే క్రొత్త నిబంధన. ఒక చిన్న ప్రేమ సందేశం అనే బైబిల్ ఉన్నప్పుడు అది పట్టుకొని నేను చదువుతుంటే ఇలాంటి మాటలన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకర్షించి బలముతో నింపే. విశ్వాసములు కర్తయ్య, ఆయన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు అన్న మాటను నేను భలే పట్టుకున్నాను తెలుసా. అంటే విశ్వాసములో మనం కొనసాగించబడాలంటే ఏం చేయాలి? ఆయన వైపు చూడాలి. ఆయనే మనల్ని విశ్వాసంలో కొనసాగించేవాడు. కాబట్టి ప్రభువా నీవు నాకు విశ్వాసాన్ని కలుగు చెయ్యి. ఇదిగో ఈ విషయంలో నేను బలహీనపడుతున్నానేమో, దీనిలో నన్ను విడిపించు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేశాడు, ఎన్నో అద్భుత కార్యములు చేశాడు. ఈనాడు ఆయన కొరకు నిలబడే ఒక సాధనముగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే విశ్వాసమును కాపాడుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసం అనే డాలును పట్టుకొని మనము ఆ యొక్క ఆత్మీయ జీవితంలో అపవాది కలుగు చేసే అగ్ని బాణములను మనకు తగలకుండా మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 5వది చూసుకున్నట్లయితే శిరస్త్రాణము, రక్షణ. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటండి? రక్షణయు అను శిరస్త్రాణము. అదే తెస్సలోనిక పత్రికలో మనం చూసుకున్నట్లయితే 1 తెస్సలోనికైలు 5:8 చూస్తే చూడండి ఒకసారి. విశ్వాస ప్రేమలనే ఏంటంట? కవచములు, ఇంకా రక్షణ అనే నిరీక్షణ అనేటటువంటి శిరస్త్రాణమును మనం ఏం చేయాలంట? కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిస్తున్నటువంటి ఈ మాట విశ్వాసము ప్రేమ మనలో ఉండాలి. దానితో పాటు ఆ రక్షణ అనే ఒక నిరీక్షణ అనే శిరస్త్రాణమును మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ నిరీక్షణ మనలో ఉన్నప్పుడు, ఈ నిరీక్షణ మనలో ఉన్నప్పుడు మన యొక్క తలంపుల్లోనికి ఏ బలహీనతలు కూడా రావు. ఏ విశ్వాసపు ఆలోచనలు, అవిశ్వాసపు ఆలోచనలు మనకు రావు. శిరస్త్రాణం మనం నెత్తికి పెట్టుకున్నప్పుడు మన మనస్సులో మరి అది ఒక కాపుదలుగా ఉంటుంది. వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలు మనకు రాకుండా ఆయన యొక్క నిరీక్షణ అనే ఒక శిరస్త్రాణం, రక్షణ అనే ఒక శిరస్త్రాణమును పెట్టుకోవాలి. చూశారు కదా సైనికుడికి ఏముంటుంది? పైన ఒక కాబట్టి ఈ విశ్వాస జీవితంలో మరి మనము శిరస్త్రాణము, రక్షణ అనే శిరస్త్రాణమును మనము 6వదిగా చూసుకున్నట్లయితే ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును మనము ధరించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మకు ఖడ్గం ఏమిటండి? దేవుని యొక్క వాక్యము. అందుకే లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, ఆయన వాక్యము ఎలాంటిదంట? 2 అంచుల గల వాడి అయినా ఎటువంటి ఖడ్గము కంటెను పదునైనదై.
రెండంచుల ఖడ్గము కంటే కాదు, వాడి అయినా ఎటువంటి రెండంచుల ఖడ్గము కంటెను, వాడి అయిన ఖడ్గము కంటెను కూడా అది పదునైనది. అది ఎక్కడికి వెళుతుంది? మన యొక్క ఎముకలలోనికి, హృదయములలోనికి, మూల్గులోనికి. మూల్గు ఎక్కడ ఉంటుంది? ఎముక లోపల ఉండేటటువంటి ఆ మూల్గలోనికి కూడా పోయి వాక్యం ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మనము ధరించాలి. వాక్యము చేత మాత్రమే మనము పరిశోధించబడతాం. వాక్యము ద్వారానే మనము సరి చేయబడతాం. వాక్యము మనతో మాట్లాడుచున్నప్పుడే మనము బలము పొందుకోగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. అందుకే దావీదు గారు అంటారు కదా, నీ వాక్యము నన్ను పరిశోధిస్తుంది, నీ వాక్యం ద్వారా నన్ను పరిశోధిస్తుంది, వాక్యము నన్ను పరిశోధిస్తుంది. వాక్యము మనల్ని పరిశోధిస్తుంది. అంటే మన లోపల ఉన్నటువంటి అవి ఏవైనను, అవి మంచివైనను, అవి చెడ్డవైనను, వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే పరిశోధించి సరి చేస్తుంది. కాబట్టి విశ్వాస జీవితములో మరి ఆత్మను ఖడ్గమును మనము ఏం చేయాలి? వాక్యం అనే ఖడ్గాన్ని మనము, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మనము, ఆమేన్, అదిగైనా ధరించుకోకపోతే, వాక్యం లేకపోతే విశ్వాస జీవితం బయటికి మాత్రమే కనిపించిద్ది, కానీ నీ ఆత్మలో ఏమీ ప్రయోజనం ఉండదు. చూడగానే తెలిసిపోద్ది నువ్వు ఒక విశ్వాసవా కాదా, నువ్వు ఒక ఆత్మీయురాలువా కాదా. పేరుకు నేను క్రిస్టియన్ అనే చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు, కానీ వారిని చూసినప్పుడు తెల్లని బట్టలు వేసుకున్నంత మాత్రాన విశ్వాసిగా కనపడరు. లేకపోతే ఏదో ఇక మనం పాటలు పాడుతూనో ఇంకొకటి చేస్తేనో ఇంకొకటి దేవుని గురించి పలుకుతుంటేనే కాదు, కానీ మన లోపల నుంచి మనము మన ఆత్మ సిద్ధపరచు, మన ఆత్మ చేత మనము కనబడగలగాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే వాక్యం ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి వేరుగా ఉంటాడు ఆత్మీయ జీవితంలో. అందుకే వాక్యముతో మనం ఏం చేయాలంటే హృదయం అంతా నింపుకోవాలి. వాక్యం చేత హృదయం అంతా ఏం చేయాలి? జీవజలములు నేనిచ్చు ఈ జలమును త్రాగువాడు వాక్యమని మన్నాను తినువాడు ఎన్నడు కూడా ఆకలిగానడు, దప్పికొనడు. కాబట్టి వాక్యము చేత మనం ఏం చేయాలి? ఆ వాక్యము చేత నింపబడితే నువ్వు పాపానికి దాసోహము కావు, బలహీనతకు దాసోహము కావు, లోకాన్ని జయించగలిగిన కృప దొరుకుతుంది. వాక్యము నీలో ఉంటే ఎన్నో గొప్ప కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ తామర పువ్వు బురదలో ఉండి కూడా అది బయటికి తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. వాక్యము నీలో ఉంటే లోకములో ఉన్నా కానీ నువ్వు తెల్లగా, ఆమేన్. మా ప్రతిపాడు వెళ్తూ ఉంటే అక్కడ కనిపిస్తూ ఉంటాయి అవన్నీ నీళ్ళల్లో చూస్తే నిజంగానే అది ఆ కాడ పైకొచ్చి అలా విచ్చుకుంటే తెల్ల కనిపిస్తుంటాయి. కింద నీళ్లు చూస్తే అన్ని మురికి నీళ్ళే. కానీ ఎలా సాధ్యం? చూసారా, దేవుడు మనకు కృపనిచ్చాడు. వాక్యము చేత మనము నింపబడితే, వాక్యము చేత వాక్యం అనే నీటిలో మనం ఉంటే మనం ఏం చేస్తాము? తెల్లగా ఉండగలుగుతాం. కాబట్టి ఆత్మకు మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోవాలి. అందుకే వాక్యం ఎప్పుడు చదవాలి, వాక్యము ధ్యానించాలి, వాక్యము వినాలి, వాక్యాన్ని మనన చేసుకోవాలి. బయటికి వెళ్ళగానే మనం ఇదంతా మర్చిపోతే ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతాం. వాక్యము చేత ఎప్పుడు కూడా మనము నింపబడాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని నిలబడడానికి, శక్తిమంతులుగా మార్చబడడానికి, దేవుని ఎదుట బలవంతులుగా ఉండడానికి దేవుడే మనకు ఒక సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ధరించుకుందామా? మరి ధరించుకుందామా? ఆశపడే వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇంత గొప్ప మాటలు నువ్వు నాతో మాట్లాడవయ్యా. నేను నీ ఎదుట బలవంతుడిగా ఉండడం నీకు ఇష్టం కాబట్టి అయ్యా ఇదిగో నీ కవచాన్ని నాకు ఇచ్చావు. ఎంత భాగ్యం ప్రభువా, నీవే ఇచ్చావయ్యా, స్వయానా నీవే నాకు ఇచ్చావు, నేను తీసుకుంటున్నాను ప్రభువా. నీవు నాకు దయచేస్తున్నందుకై నీ కొందనాలు. వీటన్నిటిని కూడా నేను ధరించుకొని ఈ యొక్క ఆత్మీయ పోరాటములో, ఈ యొక్క ఆత్మీయ యుద్ధములో సాతాను నేను ఎదిరించగలుగుతాను తండ్రి అని చెప్పి నీ కొరకు నేను నిలబడతాను, నీ కొరకు నేను జీవిస్తానని ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకుందామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మొదటిగా ఏంటి చెప్పాలి? సత్యమనే దట్టుని నడుముకి కట్టుకోవాలి. రెండవదిగా నీతి అనే మైమరుపు. మూడవదిగా సమాధాన సిద్ధ మనస్సు కలుకో జోడిని మనం ధరించుకోవాలి. 4 విశ్వాసం అనే డాలు. 5
రక్షణ, నిరీక్షణ అనే ఒక శిరస్త్రాణాన్ని మనం ధరించుకోవాలి. ఆరవదిగా వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మనము కలిగి ఉన్నట్లయితే మనము నిజంగా అపవాదికి బలహీనులము కాము. పాపములో పడిపోయే అవకాశమే లేదు. దోషపూరితులుగా మనం ఉండము. ఆయన ఎదుట యథార్థత కలిగిన వారిగా పరిపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి స్థితిని ఆయన కోరుకుంటున్న రీతిగానే ఆయన ఎదుట మనము పరిపూర్ణులుగాను సంపూర్ణులుగాను అంటాడు కదా. మరి దేవుని ఎదుట నేను మిమ్మల్ని పరిపూర్ణులుగాను సంపూర్ణులుగాను నిలవబెట్టుటకు మచ్చైనను డాగైనను మరి ఎట్టిది ఏదైనను నీకు లేకుండా ఉండుటకు వాక్యము చేత ఏం చేయాలి? ఓ థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. వాక్యము చేత ఉదక స్నానము చేయబడితే మనలో మచ్చ, డాగు, కళంక మరి ఎట్టిది ఏదైనా కూడా లేకుండా ఇవన్నీ కూడా మనల్ని దేవుని ఎదుట అలాగూ మనల్ని సంపూర్ణులుగా పరిపూర్ణులుగా నిలవబెట్టినప్పుడు ఆ యొక్క రాకడలో ఆయన బూరం మ్రోగినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం వెళ్ళినప్పుడు ఆయనతో కూడా ఆ మహిమలో గొప్ప గొప్ప బహుమానములు, గొప్ప గొప్ప కిరీటములు, గొప్ప గొప్ప ఘనతలు, మెప్పులు అన్నిటిని కూడా మనము అందుకే ఇంకా మన బ్రతుకులో దేవుడు మన శరీరములో ఆయన యొక్క ప్రాణము నుంచి బ్రతికిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కోసం కాదు, ఆయన రాజ్యము కోసం బ్రతికిస్తున్నాడు. మన కోసం మనం బ్రతికితే ప్రయోజనం ఏమి లేదు, కానీ ఆయన కోసం ఈ లోకములో బ్రతకాలని, ఆయన రాజ్యాన్ని విస్తరింప చేయాలి, ఆయన రాజ్యాన్ని కట్టాలి. ఇదిగో నశించిపోతున్న ఆత్మలో లోకములో పాపములో శాపములో పడిపోయి యవనస్తులు విశ్చలవిడైన జీవితములతో బ్రతుకుతూ ఉన్నప్పుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉంచాడంటే అర్థం ఏంటో తెలుసా? నీ యొక్క క్రియలను నెరవేర్చుకోవడానికి కాదు, ఆయన క్రియలను నెరవేర్చడానికి, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి, ఆయన రాజ్యాన్ని ప్రబలము చేయడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము పొందుకోబోయే ఆ బహుమానాలు, మనము పొందుకోబోయే ఆ ఘనతలు, మనము పొందుకోబోయే ఆ మెప్పులు అనేకులకు మనము ఇవ్వడానికి, దేవుడు ఇవ్వడానికి మన వంతుగా మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితం అంటే ఏదో ఒక బర్త్డే జరిగితే ప్రార్థన పెట్టుకొని, ఒక మ్యారేజ్ జరిగితే ప్రార్థన పెట్టుకొని, లేకపోతే మన ఇంట్లో ఒక అద్భుత కార్యం జరిగితే ప్రార్థన పెట్టుకునేది కాదమ్మా. విశ్వాస జీవితం అంటే ప్రభు కొరకు బ్రతికేది, ప్రభు ఆశను తీర్చేది, ప్రభు కోరికను తీర్చేది, ప్రభు ఎందుకో ఈ లైఫ్ ఇచ్చాడో ఎరిగి జీవించేది విశ్వాస జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి బ్రతుకుతున్నప్పుడు నీకు వస్తాయి శోధనలు, నీకు వస్తాయి కష్టాలు, నీకు వస్తాయి ఇబ్బందులు, నీకు వస్తాయి ఇరుకులు, వస్తాయి ప్రతికూలతలు, కానీ నేనున్నానంటున్నాడు. ఇదిగో నేను ఇచ్చే ఈ సర్వాంగ కవచం ధరించుకో. అపవాదేసే అగ్ని బాణములను నువ్వు తప్పించుకొనుటకే నేను నీకు ఇస్తున్నాను, నా కవచమును నీకు ఇస్తున్నాను. క్రీస్తు అనే కవచమును నువ్వు ధరించుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు అనే కవచమును నువ్వు ధరించుకున్నట్లయితే అపవాది అగ్ని బాణముల నుండి నువ్వు తప్పించబడతావు, లోకములో ఒక వెలుగుగా నువ్వు వెలిగింపబడతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ నా మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.